అమ్మ, ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు పాసురాల గురించి చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు? 11వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందామని మనం ఇందులో చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11వ పాసురం అనేది మనకి కత్తుక్కరవై అంటూ ప్రారంభమవుతుంది. ఈ పాసురంలో మనకి ఏముంటుందంటే మరొక గోపికని చక్కగా ఈ ఆండాళ్ తల్లి మేల్కొల్పడం అనేది ఇందులో భాగంగా మనం చూస్తాము. అంటే భగవత్ ప్రాప్తికి కర్మ ప్రతిబంధకం కాదు, భగవానుడే భగవానుని శరీరం నాచే భగవాన్ని ప్రీతి కొరకు కర్మను చేయించున్నాడని భావించి ప్రపన్నుడు కర్మను ఆచరించాలి. అప్పుడే కర్మ కైంకర్యం రూపమవుతుంది. అది ఒకటైతే ఎవడు సమస్త విషయాలలో అభిమానం లేనివాడై, అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఏ విషయంలోనూ ప్రత్యేకమైన అభిమానం లేకుండా, ఆయా శుభాశుభముల విషయంలో ఒకవేళ పొందినా సంతోషపడకుండా, లేకపోతే ద్వేషింపబడకుండా, అంటే ఏం లేకుండా ఏం జరిగినా అలా ఉండిపోయే వాళ్ళని స్థితప్రజ్ఞుడిగా చెప్పడం జరుగుతుంది. మనం చేయ పనులు మనకు ఏ విధమైన దోషము అంటకుండా చేయుటే కర్మయోగం. అయితే యోగ కర్మాసు కౌశలం అన్నమాట కూడా అందుకే అంటారు. భగవత్ కైంకర్య నిష్ట అనేది మనకి రెండు రకాలుగా చెప్తారు. భగవత్ కైంకర్య నిష్టే ఇప్పుడు చెప్తున్న గోపికకున్న ఐశ్వర్యంగా భావించినప్పుడు ఈ కైంకర్యం రెండు రకాలుగా ఉంటుంది. మొదటి దాంట్లో ఏముంటుందంటే తనకు విహితమగు ధర్మాల్ని ఆచరించుచు వాని ఫలితములపై మనం ఎక్కువ ఆశ లేకుండా, అంటే నీ విధి నువ్వు నిర్వర్తిస్తూ దాని ఫలితాల మీద పెద్ద ఆశ లేకుండా దాన్ని భగవదారాధన రూపంలోనే భావించటం, అంటే భగవంతుడి యొక్క ఆరాధన రూపంలో మనకు లభించిందని భావించటం, దాని మీద తనకి ప్రత్యేకమైన ఆశ లేకుండా. అలాగే రెండో దాంట్లో తనకు విధి విహితంగా కర్మలను కూడా విడిచిపెట్టేసి, తన దగ్గర కర్మలు తను చేయవలసిన వాటిని విడిచిపెట్టేసి సాక్షాత్ భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి సేవలు చేయడం. అంటే ఈ రెండు రకాలు కూడా మొదటిది భరతుని పద్ధతి అయితే, రెండోది వచ్చేసి మనకి లక్ష్మణుడి పద్ధతి. ఇప్పుడు ఈ పాసురంలో గోపిక ఏ వంశం వారంటే వారు భరతుని కోవలోకి వస్తారు. భరతుని కోవలోకి అంటే ఏంటి? ఈ రెండిట్లో విహితమగు ధర్మాలను ఆచరించుచు వాని ఫలితములపై ఆశ లేక లభించినదంతా కూడా భగవదారాధన రూపంగా భావించడం అనే దాంట్లోకి వస్తుందన్నమాట. ఇందులో ఈ గోదా గోపిక ఈనాటి గోపికను ఎలా లేపుతుంది అంటే, ఆమెను ఎలా మేల్కొలుపుతుంది అంటే, లేగదూడలు గలవియు దూడల వలెనున్నవియు అగు పెక్కు ఆవుల మందల పాలు పితుకగలవారును, శత్రుబలం నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఏ దోషము లేనివారును ఒక గోపాలవంశం మొలకెత్తిన ఓ స్వర్ణలత, పొట్టలోని పాము పడగవలే నున్న నితంబం గలదాన, వనమయూరి సంపన్నులారా రమ్ము, చుట్టములు చెలికెత్తలు అందరూ వచ్చారు, నీలమేఘశ్యాముడకు శ్రీకృష్ణుని నామములు పాడుతున్నారు, అయినా నీ ఉలకవు పలకవు దేనికోసం ఇంతగా నిద్రిస్తున్నావు చెప్పు అంటుంది ఆవిడ. అంటే కృష్ణుని వేణుగానంచే కృష్ణ స్పర్శచే బలిసి సమృద్ధిగా పాలు ఇస్తున్న ఆవులట ఇవే. ఈ గోవులే సంసార బంధం వదిలిన ముక్త పురుషులు, వారి వయస్సు ఎప్పుడు 25 సంవత్సరాలే ఉంటుందిట. దీంట్లో ఏంటంటే ఒక రహస్యం, 25వది జీవతత్వం, 24 అనేవి ప్రకృతి తత్వాలు. ముక్తుడగుటకు జీవుని స్వస్వరూపము ఆవిర్భవించుట ముక్తుడవడము అంటే. సీతాదేవి అరణ్యంలో అనసూయాదేవితో తన కథ చెప్తూ ఆవిడ ఏమంటుందంటే, తనకు 18 ఏళ్ళని, తన భర్త శ్రీరామచంద్రుడికి 20 ఏళ్ళని చెప్తుంది ఆవిడ. అంటే శ్రీరాముడు రావణ వధకై పరిపూర్ణ మానవుడిగా అవతరించాడని ఒక అంతరార్థంగా దీంట్లో మనం భావించవచ్చు. కాబట్టి ఇందులో చాలా సంప్రదాయ రహస్యాలు అనేవి ఉన్నాయి, ఈ పాసురంలో దాగి ఉన్నాయి. ఇవన్నీ ఆశ్చర్యకరము, ఆనందకరము. ఈ పాసురంలో మేల్కొల్బడుతున్న అళ్వారు ఎవరంటే శ్రీ తిరుమంగై అళ్వార్లు. వీరు మ్లేచ్ఛ వంశమున అవతరించారు. వీరి పేరు నీలుడు. నీలుడు అనే పేరు గల ఈ వ్యక్తి బలపరాక్రమలను చూచి చోళరాజు వీరికి సామంతనుగా చేసుకొని కొన్ని గ్రామాలు ఇవ్వడం జరిగింది. నీలుడు ఏం చేస్తారంటే తన పర్యటనలో భాగంగా కొలం దగ్గర కుముదవల్లి అనే ఆమెను చూసి, ఆమె అందాన్ని చూసి ఆమెను వరిస్తాడు. ఆమె 2 షరతులు పెడుతుంది ఆయనకి. మొదటిది ఏంటంటే ఆచార్య సమాశ్రయణం చేయడం ఒకటి, రెండోది 1 సంవత్సర కాలం పాటు 1008 మందికి సమారాధన చేయమని 2 కండిషన్లు పెడుతుంది అనమాట ఆవిడ. అంటే షరతులు 2 అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. అప్పటి నుంచి నీలుడు భాగవత తదీయారాధనమునకై తన రాజ్యమున వచ్చి రాబడంతా ఖర్చు పెడుతూ ఉంటాడు. చోళరాజుని కప్పం కట్టపోవడం వల్ల ఆయన ఈయన మీద దండయాత్రలా చేసి నప్పుడు ఆయన్ని కూడా ఈయన ఓడిస్తాడు. ఓడించినందుకు ఈయన్ని పరకాలుడు అని కూడా అంటారు. అయినా పరకాలుడు ధర్మానికి కట్టుబడి ఆయన ఏం చేస్తాడంటే, కప్పం చెల్లించడానికి ఏం చేస్తాడంటే తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై ఇంకో నిధి, వేగావతి నది తీరాన ఒక నిధిని చూపిస్తాడనమాట. అతడు ఆ నిధిని తవ్వి రాజు కప్పం కట్టి తర్వాత రాజ్యాన్ని కూడా వదిలేసి అక్కడి నుంచి చోరవృత్తిలో దిగి ధనాన్ని సంపాదించి భాగవత్ కైంకర్య అంటే భగవంతుడి కోసం భాగవత కైంకర్యాలకి వాటి యొక్క సేవ కోసం ఉపయోగిస్తాడు ఆయన. తన వృత్తిలో భగవద్భక్తులకు హింసించకుండా
దాచి ఆ ధనంతో శ్రీరంగంలో ప్రాకారాన్ని నిర్మించి మండపాదులు నిర్మిస్తాడు. శ్రీ నమ్మాళ్వారు రచించిన 4 తమిళ వేదాలకు 6 వేదాంగ దివ్య ప్రబంధాలను కూడా ఈయన రచించాడు. పరమాత్మ సొత్తును తమది అనుకుని దుర్వినియోగం చేయువారి నుండి దాన్ని తీసుకుని తిరిగి సాక్షాత్తు ఆ సొత్తు పరమాత్మకి అర్పించిన వారు దొంగలు కారు, ధన్యులు. అందుకే పరకాలునికి కలివేరి అనే పేరు కూడా వచ్చింది. కలివేరి వల్లనే పాశ్రమంలోని గోపాల వంశం వారు కూడా తమ సంపద అంతా భగవంతుడికి భగవత్ కైంకర్యానికే ఉపయోగించేవారు. అట్టి వంశమునకు చెందిన గోపికను ఈ రోజున మేల్కొల్పడం జరిగిందనమాట. అంటే ఈరోజు మనం చెప్పుకున్న ఆళ్వార్లు ఎవరంటే విశేషంగా నీలుడు, ఆయనే తిరుమంగై ఆళ్వార్లు అని చెప్పి ఆయన గురించి చెప్పుకున్నాం. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు తెలియజేస్తూనే వారు పాటించవలసిన జాగ్రత్తలు, పరిహారాలు, అలాగే నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.